ఓం నమో వెంకటేశాయ. మార్చి 24, 25 తేదీల్లో తుంబురు తీర్థం ముక్కోటి జరిగింది. ఈ తుంబురు తీర్థానికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు ఏంటనేది ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ని మరి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఫ్యామిలీతో వెళ్ళాము యాక్చువల్గా మేము తిరుపతి. ఈ తుంబురు తీర్థానికి ఎలా వెళ్ళాల్సి ఉంటుందంటే, మనం పాప వినాశనం డ్యామ్ వరకు ఆర్టీసీ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మనం నడక మార్గంలో వెళ్ళాలండి. మొత్తం టోటల్ 14 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. వెళ్ళడానికి 7 కిలోమీటర్లు, రావడానికి 7 కిలోమీటర్లు. ఇక్కడ మీకు కనిపిస్తుంది మనం పాప వినాశనం డ్యామ్ మీద ఉన్నాము. ఇక్కడ టీటీడీ వాళ్ళు మనకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారండి. వాటర్ కానీ, ఫుడ్ ఇక్కడ తినడానికి, ప్లస్ రిటర్న్లో మనకి ఎక్కడ దారిలో ఏమీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి కూడా ప్యాకెట్స్ రూపంలో కూడా ఇచ్చారు. బనానాస్, కాఫీ అన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఏది కావాలంటే అది తీసుకొని తిని వెళ్ళొచ్చు. అలాగే మెడికల్ పరంగా కూడా మనకి ఉన్నదండి. మీరు చూస్తున్నారు కదా, అన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను కొన్ని తిని అలాగే రిటర్న్ కూడా ప్యాక్ చేసుకొని ప్యాకెట్స్ తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ తీర్థానికి వెళ్ళడానికి కొన్ని పర్టికులర్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లల్ని అలౌ చేయరు. అలాగే ఏజ్డ్ పర్సన్స్ 60 అబోవ్ వాళ్ళని అలౌ చేయట్లేదు. ప్లస్ ఏదన్నా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, కొద్దిగా ఒబెసిటీలా అనిపించిన వాళ్ళకి మనకి 3 రకాలుగా చెకింగ్ చేస్తున్నారండి. బస్సులో చెక్ చేస్తున్నారు, ప్లస్ టీటీడీ వాళ్ళు చెక్ చేస్తున్నారు, తర్వాత విజిలెన్స్ ఆఫీసర్లు చెక్ చేస్తున్నారు 1 by 1. అలాగే మనకి 3 దశల్లో చెకింగ్ ఉంటుంది. మనం తిరుమల కొండ నుంచి ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళన్నీ బాగున్నాయి, వీళ్ళు వెళ్ళగలరు, నడవగలరు అనుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు. లేదంటే పాప వినాశనం దగ్గరే ఆపేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వచ్చేటప్పటికి మా బాబుని కూడా, చిన్న బాబుని కూడా, చిన్నగా ఉన్నాడు, హైట్ తక్కువ, చిన్న అబ్బాయి, వాటర్ ఉంటుంది, ఫ్లోట్ ఇంతవరకు వస్తుంది అని చెప్పేసి అని ఆపారు. లేదు సార్ మేము తీసుకెళ్ళగలం, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఇంత దూరం వచ్చాము, 1 year వరకు మళ్ళీ అవకాశం లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము ముందుకైతే బయలుదేరాము. అక్కడ మీకు సపోర్ట్గా కొన్ని కర్రలు కూడా ఉంటాయండి. ఆ కర్రలు తీసుకుంటే మనం నడిచే మార్గం అంతా రాళ్ళతో, కొండలు, వాటర్తో ఉంటుంది కాబట్టి మనకి కర్రలు చాలా ఉపయోగపడతాయి సపోర్ట్గా. మీరు అక్కడ కర్రలు ఉంటాయి రైట్ సైడ్లో, మీరు ఆ కర్రలు అవి తీసుకొని బయలుదేరచ్చు. ఇన్ఫర్మేషన్ అన్ని ఎందుకు ఇస్తున్నానంటే, నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతంగా వెళ్ళచ్చు. యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ టైం వెళ్తాం ఈ తుంబురు తీర్థానికి. ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల ఏంటంటే నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఆ పొరపాట్లు ఎవరు మీరు రిపీట్ చేయకండి. ఏంటంటే మెయిన్ ఏంటంటే, నేను కొండ, ఇప్పుడు మనం దేవుడికి అలిపిరి మార్గంలో మనం వెళ్తాము అంటే చెప్పులు వేసుకొని కొండ ఎక్కం కదా, అదే ఉద్దేశంతో ఇక్కడికి చెప్పులు ఎలా చేస్తారో లేదో అన్న ఉద్దేశంతో నేను స్లిప్పర్స్ అవి రూమ్లో పెట్టేసి వచ్చేసాను. నేను పిల్లలు కానీ అందరం కానీ మేము చేసిన మెయిన్ పొరపాటు అదొకటే. ఇక్కడికి చెప్పులు ఎలా ఉంది, మీరు వేసుకెళ్ళిన చెప్పుల కన్నా కూడా మీరు షూ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మార్గం అంతా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు. ఇప్పుడు యాక్చువల్గా మనం కొండ దిగుతున్నాము. తిరుమల కొండ నుంచి ఇంకా వేరే అదర్ వైపు ఇంకొక కొండ దిగుతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, పాప వినాశన తీర్థం అని చెప్పేసి అని. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఏంటనేది, రామకృష్ణ తీర్థం వచ్చి జనవరిలో జరుగుతుంది. ఇప్పుడు మనం తుంబురు తీర్థానికి వెళ్తున్నాము. పాప వినాశన తీర్థం అంటే పాప వినాశన డ్యామ్ దగ్గర అది జరిగేదే పాప వినాశన తీర్థము. దిగటం చాలా ఈజీగానే ఉంది, పర్వాలేదు, ఈజీగా వెళ్ళిపోతున్నాము 7 kilometers అయినా. కానీ వచ్చేటప్పుడు మాత్రమే కష్టం అంతాను. ఎవరికైనా అందరికీ తెలిసిందే, కొండ దిగటం కంటే కొండ ఎక్కడమే కష్టము. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. కానీ టీటీడీ వాళ్ళు అన్ని రకాలుగా ఏర్పాట్లు అన్ని చేశారండి. టీటీడీ, మెడికల్, విజిలెన్స్, పోలీసు అందరి సమన్వయం చాలా బాగుంది. మీరు అలాగా యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పాల్గొన మాసము పౌర్ణమి రోజు మాత్రమే ఉంటుంది తుంబురు తీర్థం ముక్కోటి. ఈ ఇయర్ యాక్చువల్గా 2 days వచ్చింది. మనం హోలీకి కూడా ఎలాగా 24 హోలీ, 25 హోలీ అని హాలిడే ఏ రోజు ఇచ్చారు అని మనం కొద్దిగా ఇదిలో ఉన్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 2 రోజులు జరిగింది. ఆ 2 రోజులు ఇక్కడ ఎలా చేశారు. యాక్చువల్గా ఏంటంటే నేను 25 మార్నింగ్ వెళ్ళాం మేము, కానీ 24 నైట్ కూడా ఉంటుందంట. నైట్ కూడా ట్రావెల్ చేస్తానే ఉంటారంట, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. చాలా మంది టార్చ్ లైట్స్ వేసుకొని, చాలా మేము రాత్రి అంతా అక్కడే ఉండి ఇక్కడికి వస్తున్నామంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ముందు రోజు పౌర్ణమి గడియలు ఉన్నన్ని రోజు తుంబురు తీర్థానికి ఎలా చేస్తారు, అది నైట్ అయినా డే అయినా ఇంకా మన ఇష్టం, మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు యాక్చువల్గా ఏంటంటే కొండ
దిగేటప్పుడు ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్స్ ఏంటి అనేది ఉన్నది. దాదాపు 2 కిలోమీటర్స్ వరకు మనకి వాటర్ అవంతా ప్రొవైడ్ చేశారు. అంతవరకు మనకి ఏమి ఇబ్బంది అనిపించలేదు. అలాగే ప్లస్ మనం వెళ్ళేటప్పుడు మనం కొంత వాటర్ క్యారీ చేస్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఎక్కడ మనకి వాటర్తో అంత పని రాలేదు. కానీ కొండెక్కేటప్పుడు మాత్రం అక్కడెక్కడ మనం వాటర్ క్యారీ చేసుకు అటు నుంచి ఇటు తీసుకురావడానికి అవకాశం లేదు. ఓన్లీ అక్కడ కొండ నీళ్లు తప్పితే. అందుకోసమని మీరు వెళ్ళేటప్పుడే రిటర్న్ కూడా వాటర్ ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే కొండ ఎక్కడం చాలా ఇక్కడ ఈ రోజు వచ్చిన వాళ్ళు 90% పీపుల్ వాటర్కి అలమటించారని చెప్పాలి. ఎందుకంటే ఒక దగ్గర నుంచి మనకు అసలు వాటర్ అనేది లేదు. కొండ వాటర్ అది ఉంటుంది కానీ ఎంతవరకు అందరూ తాగలేరు. కొంతమంది ఏముందిలే తాగేద్దామని, కొంతమంది లేదు కొండ నీళ్ళు కదా తాగగలమా లేదని కొంతమంది ఆ విధంగా ఉంటారు. కాబట్టి మీరు కనుక ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఇబ్బంది లేదు. లేదు నేను మంచి వాటర్ తాగుతాను లేదా ప్యూరిఫైడ్ వాటర్ తాగుతాను అలా ఏదన్నా అనుకున్నప్పుడు వాటర్ రాను పోను మీకు 1/2 లీటర్ అవసరమైతే లీటర్ క్యారీ చేయండి, లీటర్ అవసరమైతే 2 లీటర్లు క్యారీ చేయండి. రిటర్న్కి మాత్రం వాటర్ ఖచ్చితంగా ఉంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ అందరూ చెప్పులు వేసుకోనండి. చెప్పుల కన్నా కూడా మీకు షూ అయితే ఇలాగా ట్రెక్కింగ్కి మీకు షూ అయితే చాలా కంఫర్ట్. అవి కూడా ఒకనొక ప్లేస్లో మనం తీసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. మనం ముందు వెళ్ళే కొద్ది మీరే చూస్తున్నారు కదా రోడ్డు అంతా ఎలా ఉన్నదో. రోడ్ ఏమి ఉండదు, జస్ట్ ఖాళీ బాట నడవడానికి మాత్రమే. ప్లస్ ఒకవైపు చూస్తే పక్కన మీకు డౌన్లో కనిపిస్తుంది కొండ. అక్కడ కొంతమంది సేద తీరుతున్నారు. ఈ కొండ అంతా ఇలాగే ఉంటుంది, రాళ్ళతో అంతా రాళ్ళు, ఇసుకంటూ ఏముండదు, అంతా రాళ్ళు బండలు ఇలాగే ఉంటుంది. ముందు వెళ్ళేటప్పటికి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి రావటం, కాస్త నీళ్ళల్లో నడవటం అలా కూడా ఉంటుంది. అందుకని మీరందరూ వీలైనంత వరకు ఒక్కసారన్నా సరే ఈ తీర్థానికి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకరోజు ఎటువంటి హడావిడి ఎటువంటి ఇది లేకుండా చుట్టూ పచ్చని ప్రకృతితో ఎటువంటి మొబైల్ రింగ్స్ కానీ లేదంటే ఎటువంటి సౌండ్స్ కానీ రణగొణ ధ్వనులు కానీ ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఒకరోజు మనం నడవగలిగేది అంత కెపాసిటీ మనకుంటే చాలా, ఇంకంత మించి ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంది, మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ప్లస్ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ముందుగానే ప్లాన్ చేసుకొని, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే పాల్గొన మాసం పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుందండి. తిరుమలలో 108 తీర్థాలు ఉన్నాయంటారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క తీర్థం జరుగుతుంది. ఇప్పుడు పాప వినాశనంకి ఒక రోజు తీర్థము, రామకృష్ణ తీర్థానికి ఒక రోజు, కుమారధార తీర్థానికి ఒక రోజు, అలా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియలు ఉంటాయి. మాఘమాసం అని, పాల్గొన మాసం అని, అలాగా ఆ విధంగా తీర్థాలు జరుగుతుంటాయి. అవి ఏంటి మనకి ఎలా తెలుస్తాయంటే మనకి టీటీడీ నుంచి మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఏం రాదండి. ఇప్పుడు పాల్గొన మాసం పలానా తేదీ రోజు పలానా రోజు, అది టీటీడీ క్యాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. లేదంటే టీటీడీ క్యాలెండరు ప్లస్ పంచాంగం ఫాలో అయ్యేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు ఏ రోజు ఏంటి, తిరుమలలో జరిగే ప్రతి విశేషాలు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి మేము అలా నడుస్తా వెళ్తా ఉన్నాము. ఒక దగ్గర వాటర్ అనేది కనిపించింది, కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అని ఇక్కడ ఆగాము. అక్కడ ఆగి కాస్త రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ బయలుదేరాము. 7 కిలోమీటర్స్ అండి టోటల్ వెళ్ళటానికి, ప్లస్ రావడానికి ఇంకో 7, మొత్తం 14 కిలోమీటర్స్. వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉందండి. అక్కడక్కడ చిన్న చిన్న సెలయేర్ లాగా వాటర్ ఫ్లో అవుతా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నది వచ్చి నారద తీర్థం. ఇక్కడికి ఎటు వెళ్ళాలి ఏంటనేది అయితే నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. కానీ ఇదైతే నారద తీర్థం, వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. నీళ్ళు అయితే చాలా చల్లగా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద చెట్టులు, చాలా చాలా ఎంజాయ్ చేశారు వచ్చిన వాళ్ళంతా. దాదాపు ఈ సంవత్సరం 25,000 మెంబర్స్ వచ్చారు తుమ్మూరు తీర్థానికి. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా పెరుగుతానే ఉంటుంది, వస్తానే ఉంటారు. మనకి టీటీడీ వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే లేదు, తినడానికి కానీ తాగడానికి కానీ. యాక్చువల్గా ఏంటంటే మనకి జస్ట్ కమ్యూనికేషన్ విషయం తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు కదండి. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు ఏం చేశారో రిపీట్ కాకుండా ఉంటారు. లేదు ఏదో తెలుసుకుంటే ప్లాన్డ్గా వెళ్తారు. లగేజ్ అయితే ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరు క్యారీ చేయదు, ఎందుకంటే ఇన్ని కిలోమీటర్స్ నడవలసి ఉంటుంది కాబట్టి
అది కొద్ది కష్టంతో కూడుకున్నదే. అందుకోసమే మీరు లగేజ్ కూడా క్యారీ చేశారనుకోండి ఇంకొద్ది కష్టం అనిపిస్తుంది. అందుకోసమని వీలైనంత వరకు లగేజ్ తక్కువగా పెట్టుకొని వెళ్ళండి. మనకి ఏం అవసరమో అంతవరకే. అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. టాబ్లెట్స్ అవి కూడా ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు రిటర్న్లో. మనకి లేదు ఇంకొద్దిగా మనకి కావాలి అనుకుంటే కనుక మనకి సరే వాటర్ ఎక్కువ క్యారీ చేయలేము మోయలేము అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్గా చాక్లెట్స్ అని కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అని కానీ కొద్దిగా నడవడానికి శక్తి కావడానికి లేకపోతే ఫ్రూట్స్ అని కానీ ఏవైనా సరే మనకు అవసరమైనవి కొంతవరకు లగేజ్ అయితే క్యారీ చేయండి. చూడండి మనం ఇప్పుడు 5 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా ఓన్లీ తుంబురు తీర్థం 2 కిలోమీటర్స్ ఉన్నది. ఈ 2 కిలోమీటర్స్ మాత్రం చాలా హార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ముందు మీరే చూస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు అంటారు కదా, అలాంటి రాళ్ళు ఎక్కడం దిగటం ఇదే నడకంతాను. ఇప్పుడు అక్కడ ఈ చెట్లు 2 చెట్లు కనిపిస్తున్నాయి కదండి, వీటిని రామలక్ష్మణ చెట్లు అని అంటారంట. అక్కడ చుట్టూ రామలక్ష్మణులకు ఒక ప్రదక్షిణ చేసుకొని అలా ముందుకి నడుస్తూ ఉన్నాము. ఇక్కడ మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి, చిన్న చిన్నవి. మీకు కావాల్సిన వాళ్ళు ఏదన్నా తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఏంటంటే టీటీడీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ తుంబుర తీర్థాన్ని అక్కడ తుంబుర స్వామికి ప్రత్యేక పూజలు అవన్నీ చేస్తారు. ఈ రోజు మాత్రమే, అన్ని రోజులు ఎలా ఉండదు కాబట్టి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మనకు ఒక స్వయంగా వెలసిన పుట్ట ఒకటి కనిపిస్తుంది. అక్కడ కూడా దండం పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసి ముందుకు అలా మూవ్ అయిపోతున్నాము. మనకి టీటీడీ వాళ్ళు కూడా మనకి చెయ్యిచ్చి అంటే కొద్దిగా ఇక్కడ కష్టం వీళ్ళు నడవటం అనుకున్న దగ్గర వాళ్ళు మనల్ని పైకి లాగేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ తుంబురు తీర్థానికి కడప నుంచి కూడా వే ఉన్నదంట. ఇక్కడ చుక్కల దొడ్డి అనే ఒక ప్రాంతం నుంచి తుంబురు తీర్థానికి వే ఉన్నదంట. అసలు నేను వినంగానైతే భలే ఆశ్చర్యపోయినా, ఇంత దూరం అడవిలో ఏ విధంగా, ఇది వచ్చి చిత్తూరు జిల్లా, అది వచ్చి కడప జిల్లా, అక్కడి నుంచి ఇక్కడికి మార్గమా అని చెప్పేసి. కానీ అది అన్ని వేళ సౌకర్యంగా ఉండదు. అక్కడ ఏంటంటే అందరికీ తెలిసిందే వన్యమృగాలు అవన్నీ తిరుగుతూ ఉంటాయన్న ఉద్దేశంతో దాన్ని అయితే ప్రెసెంట్ ఆపేశారంట. కానీ వే అయితే ఉంది. లాస్ట్ 2-3 years బ్యాక్ కూడా అటు నుంచి కూడా అలౌ చేసేవాళ్ళంట కడప నుంచి. చూస్తున్నారు కదా కొండలన్నీ ఎక్కడం దిగటం. ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి మనం అన్ని చెప్పులు కూడా వీలైనంత వరకు అందరూ పక్కన పెట్టేసి ఏదో ఒక కొండల్లో రాళ్ళు అక్కడ పక్కన పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన ఇక్కడ చెప్పులైనా షూ అయినా కానీ ఖచ్చితంగా స్కిడ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక చూసారు కదా, వెళ్ళే వాళ్ళంతా ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు, వచ్చే వాళ్ళంతా అటు రైట్ సైడ్ వస్తున్నారు. వాటర్ ఉంటుంది, ఖచ్చితంగా వాటర్లో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక మనిషి ఖచ్చితంగా ఒక రాయినో లేకపోతే కొండనో లేకపోతే ఒక మనిషినో సపోర్ట్ తీసుకొని నడవాలి. ఎందుకంటే కింద రాళ్ళు ఉంటాయి, ప్లస్ మనం నడుస్తుంది నీళ్ళల్లో. ఏమైనా తగిలి వాటర్ ఏమైనా తడవకుండా అన్నిటినీ జాగ్రత్తగా చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిది. నేను అదే పని చేస్తున్నాను. పక్కన కూర్చొని అన్ని ఏమి మొబైల్స్ కానీ ఏమైనా తడవకుండా అన్ని లోపల పెట్టేసి బ్యాగ్ క్యారీ చేసి వెళ్తున్నాము. చిన్నపిల్లలనైతే అసలు అలౌ చేయట్లేదండి. వాళ్ళు ఎత్తుకొని నడవడం కష్టం కాబట్టి వాళ్ళతో పాటు పెద్దోళ్ళని కూడా అలౌ చేయట్లేదు. అంటే ఒక 4-5 years లేదంటే 1 year అలాంటి వాళ్ళైతే వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. ప్లస్ 60 years దాటిన వాళ్ళని కూడా పంపించట్లేదు. ఎవరైనా కొంతమంది సార్ మేము నడవగలం అని చెప్పేసి అని కొంతమంది రిక్వెస్ట్ చేసుకొని వస్తున్నారు. కొంతమందిని అయితే వాళ్ళే ఆపేస్తున్నారు అక్కడే. అంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని పంపించిన ఈ ట్రిప్లో ఇద్దరికి హెల్త్ బాగోకుండా వచ్చింది. కానీ ఆ టైంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా టీటీడీ వాళ్ళు వచ్చి వాళ్ళని స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. దానికి నిజంగా మనం మెచ్చుకోవచ్చు. అంతవరకు రాకుండా ఉండాలని మాత్రమే వాళ్ళు ముందుగానే చెప్తున్నారు, మీ వల్ల కాదు, వద్దు, ఆగిపోండి అని. అలా వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఇది లేనప్పుడు మీరు ఆగిపోవడం మంచిది. కొద్దిగా ఓపికగా ఉన్న వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి. వాటర్ చూడండి, మా అబ్బాయికి కూడా చాలా వరకు లోతుగా వచ్చింది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఆపారు. ఇదిగోండి ఇంక లాస్ట్ దాదాపు రీచ్ అయిపోయినట్టే. కానీ వెళ్తా ఉంటే వస్తుంది. అక్కడ కొండలు అయితే చాలా అంటే చాలా, మనం ఏదో సినిమాల్లో చూసుంటాం కదా, రియల్గా అయితే నేను ఎప్పుడు ఇలాంటిది వెళ్ళలేదు. చాలా బాగుంది, రియల్ ఎక్స్పీరియన్స్ అసలు. నేను ఒక రకంగా లాస్ట్కి వచ్చేసా. మీ వాటర్ అంతా అది నడుచుకుంటా ఇంకా అలా వెళ్ళటమే. ఇక్కడ కూడా టీటీడీ వాళ్ళది ఒక క్యాంప్లా ఉంది, మెడికల్ క్యాంపు.
అక్కడ అవసరమైనవి తీసుకొని వెళ్ళొచ్చు. మనకి ఏదైనా మెడికల్ పరంగా కావాలి అంటే కనుక. ఇక్కడ చూసేటప్పటికి వీళ్ళంతా రిటర్న్ అవుతున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు నేను 8:30కి మేము స్టార్ట్ చేసాము అంటే వాళ్ళు అంతకన్నా ముందుగానే వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే అవకాశం ఉంటే కనుక వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్లో ఎర్లీ అవర్స్ ఏదైనా ఉంటే కనుక అప్పుడు నడిస్తే మనకి ఎండ తెలియదు. ఇప్పుడు మేము ఏంటంటే 8:30కి వెళ్ళాము, అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయింది. అంటే కంప్లీట్గా ఎండలోనే ఉన్నాము. అలా కాకుండా చీకటితో 5కి అలా స్టార్ట్ చేస్తే కనుక అట్లీస్ట్ ఒక 1 వే అన్నా మీరు ఎండ పడకుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈసారి మీరు కనుక వెళ్తే అలా ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి టీటీ వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అందరికీ. కొండ ఏదైనా ఎక్కాల్సి ఉంటే ఎక్కలేని వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ ఇచ్చి పైకి లాగుతున్నారు. అక్కడక్కడ తాళ్ళు కట్టున్నారు వాటర్లో, ఆ తాడుపు సపోర్ట్ తీసుకొని నడుస్తారని చెప్పేసి అని. చాలా మంది వచ్చారండి. నిజంగా చాలా బాగుంది కూడాను. కానీ అక్కడికి ఒక్కరోజే వెళ్ళి చేయటం అదొకటే ఇదిగా లేదు. అంటే అవకాశం ఉంటే అన్ని రోజులు వెళ్ళి తిరుపతి వెళ్ళిన వాళ్ళంతా ఒకసారి కాకపోతే ఒకసారైనా వెళ్తారు. కానీ అది అలాంటి ప్లేస్ కాదు. జాగ్రత్త అవసరం అన్న ఉద్దేశంతో అన్ని రోజులు అలౌ చేయట్లేదు. ఓన్లీ ఒక్కరోజే. చూసినాక మీకు పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారు. నేను కూడా మెడిసిన్ అవసరమయ్యి తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లస్ టీటీడీ కోసం మరిన్ని విశేషాలు కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ గనక తుంబురు తీర్థానికి వెళ్తా వాటర్ తీసుకొచ్చుకోవాలి అనుకుంటే కనుక వాటర్ బాటిల్తో మీకు అక్కడ వాటర్ అస్సలు అందవండి. అదేంటంటే వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం, అది ఫ్లో మనకి ట్యాప్లో నుంచే వచ్చే వాటర్ కాదు, మనం బాటిల్లో పట్టుకోవడానికి. నేను కూడా అలాగే చేశాను. వాటర్ బాటిల్ పట్టుకెళ్తే సరిపోతాను, ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను. కానీ వాటర్ అయితే అలా రావట్లేదు అసలు. ఏదన్నా వెడల్పాటి మూతున్న పెద్ద డబ్బా లేదంటే ఎటువంటి హోల్స్ లేని ఒక కవర్ తీసుకొని వెళ్ళండి. ఆ కవర్లో ఆ వాటర్ మీరు అక్కడ పట్టుకొని పక్కకు వచ్చిన తర్వాత మీరు ఏ బాటిల్ అయితే తీసుకున్నారో దాంట్లో పోసుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే అక్కడ పైనుంచి వచ్చే వాటరు ఫ్లో ఉంది, కానీ మళ్ళీ అక్కడ ఎక్కువసేపు ఉండటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంతమందికి అవకాశం ఇవ్వాలి కాబట్టి టీటీడీ వాళ్ళు జస్ట్ ఇలా వెళ్తున్నాం అలా వచ్చేస్తున్నాం. జస్ట్ ఒక 2 సెకండ్స్ 2 or 3 సెకండ్స్ మాత్రమే మనకు అక్కడ నుంచోడానికి అవకాశం ఇస్తున్నారు. అంత టైంలో మనం తీసుకెళ్లిన వాటర్ బాటిల్ దారగా రాదు కాబట్టి మనం దాన్ని క్యాచ్ చేయడానికి కుదరదు. అదే ఒక కవర్ అనుకోండి మీరు పట్టేసుకోవచ్చు. లేదు ఒక పెద్ద వెడల్పాటి మూతున్న డబ్బా అయినా పట్టుకోవచ్చు. సన్న హోల్ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ పడటం లేదు. అందుకోసమని ఒక కవర్లో మీరు పట్టుకొని పక్కకు వచ్చిన తర్వాత మీరు బాటిల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా అయితేనే మీకు పైనుంచి వస్తున్న వాటర్ పడుతుంది. కింద కూడా ఇదే తుంబురు తీర్థం వాటర్ ఫ్లో అవుతా ఉంది, కానీ మనం అదే వాటర్లో నడుచుకుంటా వెళ్తా అక్కడ కొద్దిగా ఉన్న చెత్త చెదారం చూస్తే ఆ వాటర్ మనం క్యారీ చేయలేము. పైనుంచి పడుతున్న వాటర్ అదే విధంగా మనకి కావాలి అనుకుంటే కనుక ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా వెళ్ళాల్సి వస్తుంది. అటు ఇటు కంచె కట్టేసి ఉన్నారు. అక్కడ ఏంటంటే వాటర్ ఉంది, అవి ఏంటంటే లోతుగా ఉంటాయన్న ఉద్దేశంతో అక్కడ కట్టేశారు. ప్లస్ అక్కడ నడవడానికి కూడా వే కరెక్ట్గా ఉండదు. ఇలాగ పక్కకి వంగి ఒక పక్క కొండని ఆనుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా సరే. కొంతమంది సరదాకి లేదంటే ఎలా పాక్కుంటా అలా కూడా వెళ్ళిపోతున్నారు. అవకాశం ఉన్న వరకు ఎలా అయితే అలాగని. ఇక్కడికి వచ్చినా కానీ మనకి వెయిటింగ్ తప్పట్లేదు, కాస్త లైన్లో వెయిట్ చేయాలి. అక్కడ కొంతమంది ఇటు బయటకు వస్తేనే కొంతమంది వెళ్ళడానికి, కొంతమంది వెళ్తే కొంతమంది రావడానికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి అలా నిదానంగా నడుచుకుంటా కాస్త వెయిట్ చేస్తానే వెళ్ళాము. ఎవరైనా అదే పరిస్థితి, తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. అలా ముందుకు వెళ్తా ఉంటే ఫస్ట్ మనకి తుంబురుడి విగ్రహం కనిపిస్తుంది, స్వామి. అక్కడ స్వామికి ఆల్రెడీ టీటీడీ వాళ్ళు వచ్చి పూజలన్నీ చేసి ఉంటారు. ప్లస్ మనం అలాగే దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్ళొచ్చు. టీటీడీ వాళ్ళు పర్టికులర్గా చెప్పారండి, ఎటువంటి మ్యాచ్ బాక్సెస్, అగరబత్తీలు, కర్పూరం ఇలాంటివి ఎటువంటివి తీసుకురావద్దు అని చెప్పేసి పర్టికులర్గా చెక్ చేశారు. ఎందుకంటే అది అంతా అడవి, ఏ ఒక్క చిన్న ఇది జరిగినా అది పొరపాటు జరిగింది అది చాలా పెద్ద ప్రభావంలో ఉంటుంది దానిది. అందుకోసమని చెప్పి టీటీడీ వాళ్ళు అలాంటి ఎలా చేయట్లేదు. కానీ కొంతమంది తీసుకొచ్చేవారు తీసుకొస్తానే ఉన్నారు. అలా ముందుకు వెళ్దాం.
ఇంకా లాస్ట్ ఇంకా వచ్చేసినట్టే, దాదాపు ఇంకొక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉన్నది. 1/2 కిలోమీటర్ మనం వెయిట్ చేస్తే మనం తీర్థం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంతసేపు ఎంత కష్టపడ్డదేను ఈ వాతావరణము, ఒక్కసారి ఆ నీటిలో అలా స్నానం చేసి ఇలా రాగానే మొత్తం పడ్డ కష్టమంతా పోయిందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఎవరైనా కానీ. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చిద్ది. అవకాశం ఉన్నంత వరకు నెక్స్ట్ ఇయర్ పాల్గొన మాసం పౌర్ణమి రోజున అక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ముందుగానే. ప్లస్ ఆ రోజు ఏంటంటే తిరుమలలో విశేషము, తిరుమల స్వామివారికి గరుడ సేవ కూడా జరుగుతుంది. అదిగోండి మనం లాస్ట్ ఫైనల్ వచ్చేసాము తీర్థానికి. చూసారా ఆ వాటరే ఫ్లో అవుతుంది. అక్కడ వాళ్ళు టీటీడీ వాళ్ళు ఉన్నారు, జస్ట్ ఇలా వెళ్తున్నారు అలా వచ్చేస్తున్నారు. అసలు మనకి అక్కడ ఎక్కువసేపు ఉండడానికి కూడా అవకాశం లేదు. ఆ పడుతున్న వాటరే మనం పట్టుకోవాలి, పక్కకు వచ్చేసేయాలి. నేను పక్క నుంచి వీడియో తీశాను అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా పక్కకు వచ్చేసినట్టే. వాటర్కి మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎవరు మళ్ళీ ఇంతమంది జనంలో మనకి అవకాశం ఇవ్వట్లేదు. అందుకని అక్కడ కవర్లో పట్టుకున్న వాటర్ వేరే బాటిల్లోకి స్టోర్ చేసుకున్నాను. ఈ వాటర్లో తడిస్తే, ఈ వాటర్ మనం చల్లుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని ప్రసిద్ధి. అందుకోసం అని చెప్పేసి అంత ఇది చేయటము, రిస్క్ చేయటము, వెళ్ళటము. ప్లస్ కానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ప్లస్ అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పిన జాగ్రత్తలు టిప్స్ ఫాలో అవుతా. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ లైఫ్ లాంగ్ మనకి గుర్తుంటుంది ఈ విషయము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. నేను యాక్చువల్గా ఏంటంటే ఇంత వెళ్ళాము, వెళ్ళేటప్పటికి ఓపిక అయిపోయింది. ఇంకా రిటర్న్లో ఎక్కడ వీడియోలు ఏమీ తీసేంత ఇది లేదు. మళ్ళీ డ్యామ్ దగ్గరకు వచ్చేసాము రిటర్న్ నడుచుకుంటూ. ఈవినింగ్ 6 అవుతుంది. రిటర్న్లో కూడా వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ టీటీడీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఇంత నడిచి వస్తారు, ఆకలి మీద ఉంటారు అని చెప్పేసి అని ఇక్కడ రిటర్న్లో కూడా టిఫిన్స్, కాఫీ, వాటర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అవి తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. టిఫిన్ అది బయలుదేరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.